హాయ్ అండి. ఈరోజు నైట్ నా డిన్నర్లోకి ఎగ్ దోశ వేసుకున్నాను. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారండి. ఇడ్లీ పిండి దోశల పిండి సేల్ చేస్తారు. ఎలా ఉంటుందా అని నేను ఈరోజు అయితే తీసుకున్నాను దోశల పిండి. చాలా టేస్టీగా చాలా బాగుందండి. ఫస్ట్ ప్లెయిన్ దోశ వేసుకుని అయితే టేస్ట్ చేశాను. చాలా సూపర్గా ఉంది. ఇక మన టాపిక్లోకి అయితే వద్దాం. ఒకటైతే అర్థం కావటం లేదండి. కాలం మన చేతుల్లో ఉందా, కాలం చేతుల్లో మనం ఉన్నామా? నేనైతే చెప్పిన రెండవదే అనుకుంటున్నాను. అందుకని ఆ భగవంతుణ్ణి మనం ఎలా నమ్ముతామో, మనకి జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రుల్ని, మనకి సహాయం చేసే వాళ్ళని ఎలా నమ్ముతామో, కాలాన్ని కూడా మనం అలాగే నమ్మాలి. అంతే విలువను కూడా ఇవ్వాలి. ప్రతి నిమిషం కూడా చాలా విలువైందండి. మన రాతని ఎలా తప్పించలేమో, కాలాన్ని కూడా అంతే వెనక్కి తీసుకొని రాలేము. మన లైఫ్లో ఏదో ఒక టైంలో, ఏదో ఒక సిచ్యువేషన్లో అన్నీ అర్థమయ్యేలాగా కాలం నేర్పిస్తుంది. ఎవరి వల్ల అయితే కాదండి. ఇన్ని చెప్తున్న నేను కూడా ఒకప్పుడు చాలా కాలాన్ని అయితే వేస్ట్ చేశానండి. ఇక ఇప్పటి నుంచి కదిలే కాలాన్ని పట్టుకోవాలని చూస్తున్నాను. దానితో వెళ్ళలేకపోయినా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మనకి ఏదో వచ్చేయాలని అయితే కాదండి, విలువ తెలుసుకొని మసులుకుంటే చాలు. మనిషికి సుఖం లేనిది, మనశ్శాంతి లేనిది, కడుపు నిండా తిండి లేనిది ఎంతుంటే ఏం ప్రయోజనం అండి? కానీ ప్రతి నిమిషం కూడా మనకున్న దాంట్లో చాలా హ్యాపీగా ముందుకు వెళ్దాం.